శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన తైత్రీయ ఉపనిషత్తులో ఇప్పుడు రెండో వల్లిలో ఉన్నాము. బ్రహ్మానంద వల్లి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. 3 అనువాకాలు పూర్తి చేశాము. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, కొంతవరకు మనోమయ కోశం చూసాము. ఇంకా అక్కడి నుంచి 4వ అనువాక చదువుతూ వెళ్తాము. ముందు మంత్రం చూద్దాము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణః విద్వాన్ న బిభేది కదాచన ఇతి. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మా యః పూర్వస్య తస్మాత్ వై ఏతస్మాత్ మనోమయాత్ అన్యః అంతరః ఆత్మా విజ్ఞానమయః తేన ఏషః పూర్ణః సహ వై ఏషః పురుషవిదః ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య శ్రద్ధా ఏవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యం ఉత్తరః పక్షః యోగః ఆత్మా మహః పుచ్చం ప్రతిష్ఠా తదపి ఏషః శ్లోకః భవతి. ఇప్పుడు మనము మనోమయ కోశంలో ఉన్నాం కదా. మనోమయ కోశము దేంతో తయారై ఉన్నది అని చెప్పారు మనకు. వేదాలన్నీ మనోమయ కోశం యొక్క అంగాలు అని చూపిస్తూ వచ్చారు. ముందసలు ఈ మనోమయ కోశం వరకు ఉన్న అంగాలు వీటి సంగతి అంతా ఏంటో చూసుకుంటూ వెళ్దాము. ఈ కోశాలన్నీ ఏంటి అని చూపిస్తూ బొమ్మను చేసి ప్రాణం పోసి అని పాటలుంటాయి. అట్లానే మనకిక్కడ మన ఉపనిషత్ దేహము ఈ జీవుడన్న రూపము ఎట్లా తయారయ్యింది అని, ఆ బొమ్మ ఎట్లా తయారయ్యింది అని చూపిస్తూ ఉన్నది. చాలా అందంగా, చాలా డ్రమాటిక్గా చూపిస్తూ ఉన్నది. ఒక బొమ్మను తయారు చేసి తోలు తిత్తిని అందులో ఇంద్రియాలవన్నీ అవయవాలన్నీ పెట్టి దాని లోపల ప్రాణం పోసి అందులోనే కొంచెము ఏదో సంకల్పాలు, వికల్పాలు, కోరికలు వాటితో కూడి ఉన్న, వాక్కులతో కూడి ఉన్న మనస్సు నింపి మళ్ళీ అందులోనే నిర్ణయాలు, సంశయాలు, నిద్రలు, ఆదమరపులు, స్మృతులు, ఎరుకతో ఉండడాలు మొదలైన విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని నింపి వీటన్నింటితో పాటు ఆనందాన్ని అనుభవించే ఆనందాన్ని కూడా అందులో నింపి ఒక రూపాన్ని తయారు చేస్తే అది జీవుడు అన్న బొమ్మ తయారవుతుంది. ఈ జీవుడు అన్న బొమ్మ ఎంతవరకు ప్రకృతి వల్ల తయారవుతుంది ఈ బొమ్మ, ఎక్కడి నుంచి పురుషుడి వల్ల అని కూడా చూసుకోవాలి మనము. ఎందుకు అంటే అన్నమయ కోశము, అందులో ప్రాణం నిండి, అందులో మనస్సు నిండి, వాక్కులు నిండి ఉన్నాయి కదా. ఇంతవరకు దేహేంద్రియ ప్రాణాల వరకు ఒక గ్రూప్ అయితే అవి ఇంకా అక్కడికే ఆగిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే ప్రకృతి వల్ల తయారైనవి అక్కడికే ఆగుతాయి. అక్కడి నుంచి ఇంకా అవి ముందుకు వెళ్ళలేవు. ఇంకా అక్కడి నుంచి తర్వాత జ్ఞానం మొదలవుతుంది, ఆనందం ఉంటుంది. ఇది మళ్ళీ ప్రకృతి వల్ల తయారయ్యి దాని నుంచి వచ్చింది కాదు. ఇది యాక్చువల్గా పురుషుడి అధీనంలో ఉంటుంది. ఇది చూపించడం కోసమే మనకు చాలా అందమైన పురాణ కథ ఉన్నది. పార్వతి అని ప్రకృతి ఒక బొమ్మను తయారు చేసి అవయవాలన్నీ కల్పించి అందులో ఇంద్రియాలన్నీ నింపి అక్కడ ఉంచేసరికి దేహేంద్రియాలతో ఉన్న రూపము కదిలి కర్మలు చేయాలి అంటే కాలము కావాలి. ఆ కాలము ఆయుష్ ఇచ్చింది, ప్రాణం పోసింది. ఆ విధంగా దానికి ఆయుష్ వచ్చి ప్రాణం కలిగేసరికి చేష్టలు మొదలయ్యాయి. అయితే అంతవరకే, దేహేంద్రియ ప్రాణాల వరకే. అప్పుడేం జరిగిందంటే ఈ దేహేంద్రియ ప్రాణాల వరకు మాత్రమే ఏదైనా ఉన్నది అంటే అది ఓన్లీ ప్రకృతిని మాత్రమే సేవిస్తూ ఉంటుంది. ఓన్లీ జగత్తుని మాత్రమే చూస్తూ ఉంటుంది. అసత్తును మాత్రమే చూస్తూ ఉంటుంది, సేవిస్తూ, గ్రహిస్తూ ఉంటుంది. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు అది. ఓన్లీ దేహేంద్రియ ప్రాణాల వరకే ఉన్న గ్రూప్ ఒక్కటే ఉన్నది అంటే. ఇంకా అప్పుడు పరమశివుడు అంటే జ్ఞానస్వరూపము ఆ తల తీసి ఆ కబంధానికి, దేహేంద్రియ ప్రాణాలతో మాత్రమే ఉన్నదానికి ఆత్మ భావాన్ని అందులో నింపడం వల్ల
ఇంకప్పుడు అది కదిలి కర్మలు చేస్తూ ఆ మొత్తం గణానికి అధిపతి అయి ఉన్నది. అంతకన్నా ముందు అది ఊరికే గణాలతో కూడి ఉన్నది. మొత్తం ఇంద్రియ గణాలతో మాత్రం ఉన్నది ఆ దేహము. ప్రాణాలతో ఉన్నది. గణపతి అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే అది సదసత్ విచారణ చేసిందో, సత్తేంటి, అసత్తేంటని దానికి తెలిసిందో, పురుషుడెవరు, ప్రకృతి ఏంటి అని అర్థమయ్యిందో, దాంతో అప్పుడు అక్కడి నుంచి ఆ జీవభావము గణేశ్వరుడయ్యింది. దాన్ని దాటింది. దీన్ని మొత్తం చాలా అందంగా మనకు ఆ వినాయకుడి కథలో చూపిస్తారు. గణపతి అంటే గణం మొత్తం అక్కడ మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. దేహాలు, అవయవాలు, ప్రాణాలు మొత్తం అన్నీ. వాటికి పతి అయి పాలిస్తూ ఉన్నది. దేహేంద్రియ ప్రాణాల వరకు మాత్రమే ఉన్నది అంటే ప్రకృతి మాత్రమే తెలుస్తుంటుంది. అసత్ మాత్రమే తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే దానికి తల కలిగిందో, ఎప్పుడైతే బుద్ధితో అంటే విజ్ఞానమయ కోసం అప్పుడు స్టార్ట్ అయింది. అంతవరకు ఎంతవరకొచ్చింది? పార్వతి ఒక రూపాన్ని తయారు చేసింది అంటే అన్నమయ్య కోసం వచ్చింది. ఇంద్రియాలతో వాడుతూ. ఆ తర్వాత అందులో ఆయుష్, కాలము, ప్రాణం పోసింది అంటే ప్రాణమయ్య కోసం వచ్చింది. నువ్వు నా కోసం ఈ పని చేసి పెట్టు అని ప్రకృతి చెప్తే సరే అని చేస్తూ ఉన్న ఆ రూపము జీవభావం ఏదుందో ఆ జీవుడన్న బొమ్మలో మనసు కూడా ఉన్నది. అయితే ఇంక అక్కడికి ఆగిందది. ఇంతవరకే ఉంటే మాత్రము పరబ్రహ్మం తెలుసుకునేందుకు ఇంక అవకాశం ఉండదు. అది దాటిన తర్వాత ఉంటుంది పరబ్రహ్మం తెలుసుకునేందుకు కావలసిన సాధనాలన్నీ ఆ తర్వాత ఉంటాయి. ఆ విషయాన్నే మళ్ళీ ఇక్కడ మన తైత్తిరీయోపనిషత్తు గూడా చెప్తూ వస్తూ ఉన్నది. పైగా ఇంకొక చాలా అందమైన విషయం నాకిప్పుడే గుర్తొచ్చింది. ఇంతకుముందు మనం చూసిన దాంట్లో, మన శంకర్ల వారు ఇంతకు ముందు మంత్రంలో కొంత భాష్యం రాసిస్తూ ఆయనేం చెప్పారంటే, ముందు ముందువి కోరుకుని అక్కడక్కడికి ఆగిపోతే, తర్వాతవి కోరుకోకపోతే, నువ్వు ఎంతవరకు కోరుకుంటున్నావో, ఉపాసన చేస్తున్నావో నీకంతవరకే కలుగుతుంది అని రాస్తూ వచ్చారు. ఏం చెప్పారంటే, యహ యత్ గుణకం బ్రహ్మ ఉపాస్తే సహ తద్ గుణభాక్ భవతీతి విద్యాఫల ప్రాప్తేః హేత్వర్థం పునః వచనం ప్రాణః హి ఇత్యాది. ఒకవేళ మనము అన్నమయ్య కోసం అంటే ఓన్లీ దేహం, స్థూల దేహాన్ని మాత్రమే చూసి, దాన్నే అన్నం పరబ్రహ్మం అని ఆ ఉద్దేశంతో ఉపాసన చేశాము అంటే, అందుకోసం మనకు ఆ దేహం నడవడం కోసం కావలసిన అన్నము ఉంటూ ఉంటుందింక. మనము ఆ దేహం ఉన్నంత వరకు తినడానికి వీలుగా, ఆ దేహానికి అన్నం ఉంటుంది అంతవరకే. దాన్ని చూపించడానికి మన పురాణాల్లో మన వాల్మీకి మహర్షి రామాయణంలో కబంధుడిని చూపిచ్చారు. ఎంతకాలం వాడికి ఆయుషుందో, అంతకాలం తినడానికి వీలుగా ఒక కడుపు, కడుపులో ఒక నోరు, తెచ్చుకొని అందులో పడేసుకోవడానికి చేతులు ఉంటాయి. అంత మాత్రమే ఉంటుంది. వాడు ఎంత గొప్పగా అన్నబ్రహ్మోపాసన చేసినా గూడా, అంతవరకే వాడికి అవకాశం. ఒకవేళ వాడు ప్రాణబ్రహ్మోపాసన చేశాడంటే, ప్రాణబ్రహ్మోపాసన దాని కింద ఉన్న అన్నము 2 వస్తాయి. వాడు ఓన్లీ అన్నబ్రహ్మోపాసన చేశాడంటే, అన్నం మాత్రం ఉంటుంది అంతవరకే. వాడు అధాటున పోను గూడా పోవచ్చు. కానీ ఎప్పుడైతే వాడు ప్రాణబ్రహ్మోపాసన చేశాడో, వాడికి దీర్ఘాయుష్షుంటుంది. దాంతో పాటు అంతవరకు వాడు బ్రతికుండడానికి కావాల్సిన అన్నము మన కబంధుడికున్నట్టుంటుంది. అయితే ఒకవేళ వాడు మనసుని ఉపాసన చేశాడనుకోండి. మనసునే బ్రహ్మగా వాడు ఉపాసన చేస్తే, మనస్సు వల్ల కలగవలసిన ఏ ఫలాలు ఉంటాయో, అటువంటి ఫలితాలు వాడికి కలగడమే కాక, అంతకన్నా కింద ఉన్న దీర్ఘాయుష్షు, అందుకోసం కావలసిన అన్నము కూడా కలిసొస్తాయి అందులోకి. ఒకవేళ వాడు మనం తర్వాత చదువుకునే జ్ఞానమయ కోశాన్ని అర్థం చేసుకుని, జ్ఞానం బ్రహ్మ అని ఉపాసన చేశాడు అంటే, వాడికి అంతటి జ్ఞానము, ఐశ్వర్యము, జ్ఞానమన్న ఐశ్వర్యం కలుగుతుంది. అంతకన్నా కింద ఉన్న మనస్సులో కోరుకున్న లోకాలన్నీ వస్తాయి. అంతకన్నా కింద ఉన్న దీర్ఘాయుషొస్తుంది. అంతకన్నా కింద ఉన్న అన్నం గూడా ఉంటుంది. ఆ విధంగా పైది కోరుకున్నామంటే అంతకన్నా కింద ఉన్నయి గూడా మొత్తం అన్నీ కలిసొచ్చేస్తాయి. మనసు వరకే కోరుకున్నాడంటే వాడు మనసులో కోరుకున్న లోకాలన్నీ వస్తాయి. ప్లస్ దాంతో పాటే వాడికి దీర్ఘాయుష్షు ఉంటుంది. దాంతో పాటే అన్నం ఉంటుంది. వాడొకవేళ జ్ఞానం బ్రహ్మ అని
ఒకవేళ ఉపాసన చేశాడు అంటే, ఆ జ్ఞానము అన్న ఐశ్వర్యము కాక అంతకన్నా కింద ఉన్న లోకాలు, దానికన్నా కింద ఉన్న దీర్ఘాయుష్షు, అంతకన్నా కిందున్న అన్నమొస్తాయి. ఒకవేళ ఆ తర్వాత ఉన్న ఆనందమయ కోశాన్ని చూసుకునేవాడు ఆనందం బ్రహ్మ అని ఒకవేళ ఉపాసన చేశాడు అంటే, అప్పుడు బ్రహ్మానందము, దాని కింద ఉన్న జ్ఞాన ఐశ్వర్యము, దాని కింద ఉన్న లోకాలు, దాని కింద ఉన్న దీర్ఘాయుష్షు, దాని కింద ఉన్న అన్నము అన్నీ కలిసొస్తాయి. బ్రహ్మానందాన్ని ఒక్కటి కోరుకున్నాడంటే, ఆనందం బ్రహ్మస్వరూపం అని ఉపాసన చేశాడంటే, బ్రహ్మానందంతో పాటు అన్నం వరకు అన్నీ వస్తాయి. ఒకవేళ అదే వాడు ఆనందమయ కోశాన్ని తెలుసుకుని, ఆనందం బ్రహ్మ అని ఉపాసన చేయడం గాదు. పరబ్రహ్మనే పట్టుకున్నాడనుకోండి డైరెక్ట్‌గా. అప్పుడు పరబ్రహ్మము తో పాటు అన్నం దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు మొత్తం అన్నీ వచ్చేస్తాయి అందులోకే. ఎందుకు అంటే వాడొకవేళ ఓన్లీ అన్నబ్రహ్మోపాసన చేశాడు అంటే, దీర్ఘాయుష్షు, ఎన్నో లోకాలు, గొప్ప జ్ఞానైశ్వర్యము, బ్రహ్మానందము, పరబ్రహ్మము ఇవన్నీ రావు. వాడు కోరుకున్నది ఓన్లీ అన్నబ్రహ్మం కాబట్టి అదొక్కటే వస్తుంది. మిగిలిన పైన ఉన్నవన్నీ పోగొట్టుకుంటాడు. చెడగొట్టుకుంటాడు. వాడొకవేళ ప్రాణ బ్రహ్మోపాసన చేస్తే, ప్రాణము, అన్నం ఉంటాయి గానీ, ఆ పైనవన్నీ రావు. వాడు ఎంత దూరం వెళ్ళినా సరే, ఒకవేళ వాడు ఆనందం బ్రహ్మ అని ఉపాసన చేస్తే, బ్రహ్మానందం వరకు వస్తుంది. కావాలంటే వాడు బ్రహ్మలోకం దాకా వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ అవన్నీ పునరావర్తినః. మళ్ళీ వాడు తిరిగి రావాల్సే వస్తుంది. కానీ ఎప్పుడైతే పరబ్రహ్మాన్నే పట్టుకున్నాడంటే, కిందివన్నీ గూడా అందులోకి కలిసొచ్చేస్తాయి. అది లాభము. ఈ విషయాన్నే మన భగవంతుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తూ ఏమన్నారు? సాంఖ్యయోగంలో 46 శ్లోకంలో యావానర్ధః ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజ్జానతః. వాడొకళ బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. బ్రహ్మను పట్టేసుకునే మార్గంలో ఉన్నాడు. అన్నీ తెలిసినవాడు. తక్కువ రకం చూసుకున్నామంటే అంతవరకే వస్తాయి. ఇంకా పైవి, అన్నింటికన్నా పైవి చూసి నేను సాధించానంటే ఆ కిందివన్నీ అందులోకి కలిసి వచ్చేస్తాయి అని తెలుసుకోగలిగిన వాడు, విజ్ఞానం కలిగిన వాడు ఎవడున్నాడో బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు, సర్వ వేదాల్లో చెప్పినవి నువ్వు ఈ యజ్ఞాలు చేశావంటే, ఈ క్రతువులు చేశావంటే, ఈ పూజలు చేశావంటే, ఈ యాత్రలు చేశావంటే, ఈ కర్మలు చేశావంటే, నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావంటే ఇన్ని లోకాలొస్తాయి నీకు, అవేంటో వస్తాయి, నీకు అన్నం వస్తుంది, నీకు దీర్ఘాయుష్షు వస్తుంది నీకని చెప్తే, అవన్నీ ఎందుకు పట్టించుకుంటాడు వాడు? మొత్తం సర్వ వేదాల్లో చెప్పిన పరబ్రహ్మం ఏంటో దాన్నే పట్టేసుకుంటే, ఇంకా కొంచెం కొంచెం ఎందుకు మొత్తం అంతా వస్తాయి. ఎట్లా అంటే, ఏదో ఒక మనిషున్నాడనుకోండి, చుట్టూ మొత్తం అంతా సంప్లుత ఉదకం ఉన్నదనుకోండి సర్వతః. అంతటా చల్లటి అమృతమయమైన మంచినీళ్ళు ఉండగా, మళ్ళీ వేరేదేదో చిన్న ఉదపానము, చిన్న మడుగు కావాలని ఎందుకు కోరుకుంటాడు ఎవడైనా? ఏమి అర్థం వాడికి? ఏం ప్రయోజనం దానివల్ల? ఆ చిన్న చిన్న మడుగులు, గుంటలు, నీటి చిలమలు గూడా ఇందులోకే కలిసొచ్చేస్తాయి గదా! మొత్తం అంతా ఒకటే అయి ఉంటే, మొత్తం అంతా మంచినీళ్ళ సరస్సే ఉంటే, అమృతంతో నిండిన సముద్రమే ఉంటే, మొత్తం అంతా ఉన్నదంతా అదే. మొత్తం అంతా అదే. ఇంక అట్లాంటప్పుడు చిన్న చిన్న గుంటల కోసము, బావుల కోసం వాడు చూస్తాడా? ఏం ప్రయోజనం వాడికి? ఏం లాభం? మొత్తం అంతా అదే ఉంటే. ఆ రకంగా వేదాల్లో చెప్పినవి ఏవో చేసి కొంత కొంతగా సాధించడం గాదు. వేదంలో చెప్పిన అసలు పదార్థం ఏదుందో దాన్నే పట్టేసుకుంటే పరమార్థంగా, ఇంక చిన్న చిన్నవన్నీ వాడెందుకు సాధించుకోవడం వేరువేరుగా అనవసరము అని ఆయన చెప్పిన విధంగానే భగవంతుడిక్కడ భగవద్గీతలో చెప్పినట్టే, తక్కువ తక్కువ రకం చూసుకున్నావంటే నీకు అంతవరకే వస్తాయి. దానికన్నా కిందవేమైనా ఉంటే వస్తాయి. పైవి రావు. నువ్వు మొత్తం అన్నింటికన్నా పైన ఉన్నది అల్టిమేట్‌ది ఫైనల్ ఎండింగ్ ఇదొకటి తీసుకున్నావనుకో, కిందివన్నీ అందులోకి కలిసొచ్చేస్తాయని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా దానికోసం మనం సాధన చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడెంత దూరమొచ్చాము? అన్నమయ్య కోసం అంటే ఏంటో అర్థం చేసుకున్నాము. సరే మంచిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒకవేళ నేను ఉపాసన చేశానంటే అన్నం వస్తుంది నాకు. అవును. కానీ అంతవరకే. ఎంత కాలం ఉంటుంది దేహము అన్నం తింటూ? కాబట్టి సరే ఇది సరిపోదు. దీనికన్నా పైది చూద్దాము అని మనం పైకెక్కాము. ఒక మెట్టు పైకెక్కాము. మన తైత్రీయము సరే పట్టు నువ్వు పైకెక్కుతున్నావు గదా! నీకు నెక్స్ట్ లెవెల్ చూపిస్తానని
ప్రాణమయం చూపించింది. నువ్వు ప్రాణం బ్రహ్మాను ఉపాసన చేసావనుకో, అప్పుడు నీకు ఓహో! దీర్ఘాయుష్ ఉంటుందని చెప్పింది. దీర్ఘాయుష్ అయితే మాత్రం ఎంతవరకండి? తైత్తిరీయం గారు, ఎంత దీర్ఘాయుష్ అయినా సరే, ఎంత ఆయుష్ నువ్వు చెప్పినా గూడా నూరేళ్లే గదా! ఏ జీవికైనా గూడా. ప్రాబబ్లీ అన్నాళ్ళు నేను బ్రతికుండాలి అంటే అన్నం గూడా ఇస్తావో ఏమో! సరిపోదండి. నాకింకా ఏమైనా ఎక్కువుంటే చెప్పండి నేను పైకెక్కుతాను అని మనం అడిగాము. అడిగితే మన తైత్తిరీయం గారు, సరే ఎక్కుతున్నావు గదా పైకి, నీకు ఆరురుక్ష ఉన్నది. కాబట్టి పట్టు చూపిస్తాను నీకు అని ఎంతవరకు తీసుకెళ్తుంది మన తైత్తిరీయం మనల్ని? యోగారూఢ స్థితికి చేరుస్తుంది. అందుకనే మెట్లెక్కిస్తున్నది. సరే ఎక్కు మెట్టన్నది మళ్ళా ఈసారి మనకి మనసు చూపించింది. ఈ మనసుని నువ్వు బ్రహ్మగా ఉపాసన చేశావనుకో, ఓహో! నీకు బోలెడు లోకాలొస్తాయని చెప్తుంది. అయితే కానీ లిమిటేషన్ ఏంటంటే, ఇంకా తర్వాత ఆనందం మొదలైనవి ఉన్నాయి. నువ్వు అవి పట్టుకోలేవు. ఎక్కడి నుంచైతే వాక్కులు ఇక్కడికే ఆగిపోతాయింక. వాక్కులు మనసుతో సహా మొత్తం అన్నెందుకు వాక్కులు మనసుతో సహా మనసు యొక్క అంగాలు ఈ వాక్కులని చూసుకున్నాం గదా! ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం అవన్నీ కూడా మన మనసు మనోమయ కోశానికి అంగాలని చూసుకున్నాము. ఆ వాక్కులన్నీ గూడా మనసుతో సహా మొత్తం అంతా కలిపి వెనక్కి తిరిగిపోతాయి. అయితే ఎవరైతే ఒక విద్వాంసుడున్నాడో ఆనందం బ్రహ్మ అని, ఏది ఆనందం బ్రహ్మణః ఆనందం. బ్రహ్మణః ఆనందం. బ్రహ్మానందాన్ని ఒకవేళ తెలుసుకున్నాడంటే, ఇంక వాడు కదాచన ఎప్పుడూ గూడా దేనితో కూడా న బిభేతి ఇతి అని చెప్తూ, సరే ఈలోగా ఇంకొక మాట చెప్తాను పట్టు. తస్య ఏషః ఏవ శారీరః ఆత్మ యః పూర్వస్య. ఏదైతే మనోమయం అని చెప్పుకున్నామో, అది శరీరము. దేనికి అంటే, ఈ శారీరికి. శారీరి ఇంకొకటున్నది. పూర్వం చెప్పిన ఆనందమయ కోశానికి ఇంకొక ఆత్మ శారీరి అయి ఉన్నది. అదేమి అంటే, తస్మాత్ వై ఏతస్మాత్ మనోమయాత్ అన్యః అంతరః ఆత్మ విజ్ఞానమయః. ఈ మనోమయ ఆత్మ అని చెప్పుకుంటున్నాం గదా! దానికి వేరుగా దాని లోపల విజ్ఞానమయమన్న ఆత్మ ఉన్నది. తేన ఏషః పూర్ణః. ఈ విజ్ఞానమయ ఆత్మ చేత ఏషః ఈ మనోమయ ఆత్మ పూర్తిగా నిండి ఉన్నది. సహ వై ఏషః పురుషవిదః ఏవ. ఇది గూడా అంతే పురుష ఆకారంలోనే ఉంటుంది. తస్య పురుష విధతాం అను అయం పురుషవిదః. ఎందుకు అంటే, నా పైన ఒక ఆనందమయ కోసమన్న చొక్కా, దానిపైన ఒక విజ్ఞానమయమైన చొక్కా అని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం గదా! ఒకదానిపైన, ఒకదానిపైన ఒకటి అదే ఆకారంతో ఉన్న రూపాలన్నీ తగిలించుకుంటూ వస్తూ ఉన్నదది. లోపలికి వెళ్తూ ఉన్నాం గాబట్టి, రివర్స్ ఆర్డర్‌లో చూస్తున్నాము. ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశం ఏదున్నదో విజ్ఞానమయ ఆత్మ, దానికి శ్రద్ధ శిరస్సు. ఎందుకు అంటే, జ్ఞానం కలగాలి అంటే శ్రద్ధతోటే మొదలవ్వాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని మన భగవద్గీతలో గూడా చెప్పారాయన. శ్రద్ధావంతుడైతేనే జ్ఞానం కలుగుతుంది. విజ్ఞానమయ ఆత్మ దగ్గరికెళ్ళాలంటే శ్రద్ధతోటే బయలుదేరాలి. కాబట్టి విజ్ఞానమయ ఆత్మకు ఆ రూపానికి శ్రద్ధే తల. ఋతం దక్షిణః పక్షః సత్యం ఉత్తరః పక్షః. కుడి చెయ్యి ఋతము, ఎడం చెయ్యి సత్యము. ఋతము, సత్యం అంటే ఏమి అని మనకు ఇంతకు ముందు అనువాకాల్లో చెప్పారు. మనం దాన్ని సుదీర్ఘంగా శంకర్ల వారిచ్చిన భాష్యంతో సహా చూసుకుంటూ వచ్చాము. ఋతం అంటే ఏమి? సత్యం అంటే ఏమి? ఋతం అంటే ఆంతరంగికము. సత్యం అంటే దాని బాహ్యమైన వృత్తి. ఇప్పుడు ఒకవేళ నా మనసులో ఋతం ఉన్నదనుకోండి. అప్పుడు అది సత్యమైన వాక్కుగా, సత్యమైన చేష్టగా బయటబడి తెలుస్తూ ఉంటుంది. నేను మనసులో ఒక భావన చేశాను అంటే, ఋతమై ఉన్నది అంటే, అప్పుడు మళ్ళీ ఋతం అంటే ఏమి? ఋతం అంటే గూడా మళ్ళీ మన శంకర్ల వారు డెఫినిషన్ ఇచ్చారు ఇంతకు ముందు. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే అని ఇక్కడ 9వ అనువాకలో చెప్పే కన్నా ముందు ప్రథమ అనువాకలో ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని ఉంటుంది. మళ్ళీ తర్వాత ఋతం అంటే యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధ్యౌ సుపరినిశ్చితం అర్థం. శాస్త్రోక్తమైన ఏ విషయం ఉన్నదో
దాన్ని మన బుద్ధితో జాగ్రత్తగా, సుపరినిశ్చితంగా, నిశ్చయాత్మకంగా దాని అర్థాన్ని పట్టుకుంటే. శాస్త్రంలో చెప్పిన దాన్ని మాత్రం పట్టుకుంటే సరిపోదు. యథా కర్తవ్యం, ఇది నా కర్తవ్యం అని కూడా మళ్ళీ నేను భావన చేసి, పైగా బుద్ధితో దాని గురించి ఆలోచన చేసి, ఎందుకు, ఏమి అని దాన్ని అన్ని విధాలుగా, పరిపరి విధాలుగా చక్కగా నిశ్చయించి ఒక అర్థాన్ని తెలుసుకుంటే, దాన్ని ఋతం అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఋతం ఏదున్నదో, దాన్ని వాక్కులతో, కాయంతో సంపాదిస్తే దాని పేరు సత్యం. శాస్త్రం ఏం చెప్పింది, నా కర్తవ్యమేమి అని నా బుద్ధి పెట్టి జాగ్రత్తగా ఒక అర్థాన్ని నిర్ణయించుకుంటే అది ఋతము. దాన్ని నా వాక్కుతో చెప్తే, నాకు తెలుసు ఇది నేను చెప్తున్నది సత్యం అని తెలుసు. ఎందుకు అంటే ఋతం అని నేను ముందు దాన్ని నిర్ణయించాను. బుద్ధి పెట్టి జాగ్రత్తగా ఇది ఋతం అని ఆల్రెడీ నేను నిర్ణయించిన తర్వాత, యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధిలో నేను సుపరినిశ్చయం చేసిన అర్థాన్ని వాక్కుగా చెప్తే అది సత్యం. కాయంతో కర్మగా చేస్తే అది సత్యం. వాక్కాయాలతో చేసేది ఏ ఋతం ఉన్నదో అది సత్యమై ఉంటుంది అని సత్యానికి, ఋతానికి మన తైత్తిరీయంలో మొదటి అనువాకలో ఉన్న ఈ మంత్రానికి భాష్యం చెప్తూ మన గురువుగారు దాని గురించి విచారణ చేశారు. కాబట్టి ఇప్పుడు మనము అదే పెట్టుకుని చదువుకుంటూ వద్దాము. ఎంత దూరం వచ్చామో, 4 అనువాక దగ్గరికొచ్చేసరికి సత్యమేంటో, ఋతమేంటో మనకు మొత్తం క్లియర్‌గా అర్థమయ్యింది. కాబట్టి దాన్ని ఆచరించడం కష్టం కాదు. చాలా దూరం వచ్చాం గాబట్టి. అందుకని మన సాధకుడు లేదా మనము, నేను దేహేంద్రియ ప్రాణాలను దాటి జ్ఞానం దాకా వెళ్తూ ఉన్నానిప్పుడు. ఆ జ్ఞానానికి శ్రద్ధే తల. ఋతము అంటే యథాశాస్త్రం, యథా కర్తవ్యం బుద్ధిలో సుపరినిశ్చితమైన అర్థంతో కూడి ఉన్నది ఏదున్నదో అది దానికి కుడి రెక్క. దాన్ని నేను వాక్కుతో, కాయంతో ఆచరిస్తూ ఉంటే అది సత్యం. అది నా ఎడమ పక్షము. దీనికి నాలో నేను పెంచుకుంటూ ఉన్న విజ్ఞానమయమన్న ఆత్మకు యోగమే ఆత్మ, దాని స్వరూపం, దాని మధ్య భాగం. యోగమేమి మళ్ళీ ఏదైతే సమస్థితిలో నిలబడి ఉంటుందో అది. సమాధి స్థితిలో ఉండడమే యోగము. సమాధానం అన్నది యోగము. అది దాని ఆత్మ. మహత్తత్వం ఏదున్నదో అది దాని పుచ్చం ప్రతిష్ఠ అని ఈ శ్లోకము ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి భాష్యం చూద్దాము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇత్యాది. దీనికి మళ్ళీ వేరేగా అర్థం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైతే వాక్కులన్నీ కూడా మనసుతో సహా వెనక్కి తిరిగిపోతాయో, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేక, అప్రాప్య పొందలేక, వాక్కులన్నీ, వేద వాక్కులన్నీ కూడా, మొత్తం వేదాలన్నీ కూడా ఆ మనసుతో సహా వెనక్కి తిరిగిపోతాయో అని దానికి అర్థము. ఇంకప్పుడు ఆ తర్వాత ఏముంటుందో దాని గురించి ఇక్కడ విచారణ. తస్య పూర్వస్య ప్రాణమయస్య ఏషః ఏవ ఆత్మ శారీరః శరీరే ప్రాణమయే భవః శారీరః. తస్య పూర్వస్య ప్రాణమయస్య ఇంతకు ముందు ఉన్న ప్రాణమయమేదున్నదో దానికి ఆత్మ ఈ శారీరః ఏది అన్నమయ కోశము. యహ ఏషః కహ అంటే అది మనోమయము. మనోమయ కోశము శారీరమైతే దానికన్నా ముందున్న ప్రాణమయ కోశము దానికి శరీరము. మనోమయ కోశము శారీరం అంటే శరీరి, ఆ శరీరాన్ని ధరించి ఉన్నది. దానికి శరీరం పైన తొడుగు ప్రాణమయము. తస్మాత్ వై ఏతస్మాత్ ఇత్యాది పూర్వవత్. తస్మాత్ వై ఏతస్మాత్ అంటే ఇంతకుముందు మనం మళ్ళీ అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి చెప్పిన మంత్రాల్లో చదువుకున్న విధంగానే అర్థము. మనోమయాత్ అన్యః అంతరః ఆత్మ విజ్ఞానమయః మనోమయస్య అభ్యంతరః విజ్ఞానమయః. మనోమయాత్ మనోమయం అన్న ఆత్మ ఏదున్నదో దానికి వేరుగా దాని లోపల విజ్ఞానమయమన్న ఆత్మ ఒకటున్నది. మనోమయానికి అభ్యంతరము లోపల ఉన్న విజ్ఞానమయమన్న ఆత్మ ఇది ఆ రూపము. మనోమయః వేద ఆత్మ ఉక్తః.
మనోమయ ఆత్మ అంటే వేదాత్మ అని చెప్పారు. ఎందుకు అంటే వేదాలన్నీ దాని స్వరూపం అని జెప్పారు. ఆత్మ అంటే స్వరూపం. మనోమయానికి ఉన్నవన్నీ వేదాలే అంగాలని చూపించారు గాబట్టి వేదాత్మ అది. మనోమయాత్మ అంటే. వేదార్థ విషయాః బుద్ధిః నిశ్చయాత్మికా విజ్ఞానం తచ్చ అధ్యవసాయ లక్షణం అంతఃకరణస్య ధర్మః. ఇప్పుడు ఇది కీలకము. ఎందుకు మనోమయాత్మకు వేదాలన్నీ అంగాలుగా చూపించి, విజ్ఞాన ఆత్మకు శ్రద్ధ మొదలైనవన్నీ అంగాలుగా ఎందుకు చూపిస్తున్నారు అంటే, మనోమయ ఆత్మకు చూపించిన ఆ వేదాలు ఏవున్నాయో అవన్నీ దాని అంగాలు. వేదాలు, వేదాంగాలు మొత్తం అన్నీ కలిపి, అందులో చెప్పిన అర్థమేదున్నదో ఆ విషయము, దాన్ని బుద్ధి పెట్టి, నిశ్చయాత్మిక బుద్ధి, మామూలు బుద్ధి గాదు. మనకు బుద్ధి ఎన్నో విధాలుగా ఉంటుందని చెప్తారు మనకు మన భాగవతంలో. బుద్ధికున్న వృత్తులేవి అంటే, నిశ్చయము, సంశయము, నిద్ర, స్మృతి అని దాని లక్షణాలు, దాని ధర్మాలు. మిగిలినవన్నీ వదిలిపెట్టి నిశ్చయాత్మకమైన బుద్ధి ఏదున్నదో అందుకనే మన భగవంతుడు దీని గురించి గూడా చాలా జాగ్రత్తగా వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకా ఇహ కురు నందన అని చెప్పారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటేనే దీన్ని తెలుసుకోవచ్చు. వ్యవసాయాత్మిక బుద్ధి లేకపోతే దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఏషాతే అభిహిత సాంఖ్య అవన్నీ చెప్తూ ఆయన దీనికి ప్రత్యవాయము విపరీత ఫలితాలుండవు. మొదలుబెట్టావంటే దీనికి చివరిదాకా వెళ్ళిపోవడమే ఉంటుంది. నువ్వు బ్రహ్మ మార్గంలో ఒక్కసారి అడుగు పెట్టావంటే పరబ్రహ్మాన్ని చేరుతావు అనుమానం లేదు. అయితే దానికి కావాల్సింది ఫస్ట్ స్టెప్ వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకా ఇహ కావాల్సింది. ఒకవేళ నీ బుద్ధి అనంతంగా బహుశాఖలుగా ఉన్నది అంటే అది అవ్యవసాయనమైన బుద్ధి. అది మనకు పనికిరాదు అని చాలా క్లియర్‌గా చెప్పారాయన. వ్యవసాయాత్మిక బుద్ధి అని క్లారిఫై చేశారు. ఎందుకంటే బుద్ధి ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు. రకరకాల బుద్ధులు గాదు. ఒక్క బుద్ధి ఉండాలి నిశ్చయాత్మికంగా. మన భగవద్గీతలో ఏం స్టెప్స్, ఏం మార్గంలో చెప్పుకుంటూ వచ్చారో ఏ ఆర్డర్‌లో అవే చెప్పింది మన తైత్తరీయము. కాబట్టి వీడికేమన్నదిప్పుడు? వేదార్థ విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా నిశ్చయాత్మికమైన బుద్ధి ఉన్నది. అది ఉంటే దాని పేరు విజ్ఞానం. ఈ విజ్ఞానమయమైన కోశము దేనితో మొదలవుతూ ఉన్నది అంటే, వేదార్థంతో కూడిన నిశ్చయాత్మికమైన బుద్ధి. యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం అని చెప్పుకున్నది దీని గురించే. అందుకని ఋతం దగ్గరకొస్తున్నాము. ఎందుకు అంటే దాని కుడి రెక్క ఋతమని ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ ఉండాలి. పార్ట్స్ అన్నీ ఉండాలి దానికి. విజ్ఞానమయ కోశం అనగానేమి? విజ్ఞానమయ కోశం అంటే ఇదే మరి. ఇవన్నీ పార్ట్స్ కూడితేనే విజ్ఞానమయ కోశం తయారవుతుంది. విజ్ఞానమయ ఆత్మ. కాబట్టి వేద విజ్ఞానము ఏదున్నదో దాన్ని నిశ్చయాత్మికంగా పట్టుకునే బుద్ధి దాని పేరు విజ్ఞానం. తచ్చ అధ్యవసాయ లక్షణం. అధ్యవసాయం అన్నా, నిశ్చయాత్మికమైన బుద్ధి అన్నా, వ్యవసాయాత్మిక బుద్ధి అన్నా, వివేక జ్ఞానమన్నా, విజ్ఞానమన్నా అన్నిటికి ఒకటే అర్థం. అధ్యవసాయం అంటే వ్యవసాయాత్మిక బుద్ధి. అది ఆ అంతఃకరణం యొక్క ధర్మము. తత్మయః నిశ్చయ విజ్ఞానైః ప్రమాణస్వరూపైః నిర్వర్తితః ఆత్మ విజ్ఞానమయః. తత్మయమై ఉండాలి. కంప్లీట్‌గా దాంతో నిండి ఉండాలి. కంప్లీట్‌గా దేనితో నిండి ఉండాలి? ఆ వేదమయమైన మనోమయంలో చెప్పిన వేదాల్లో ఉన్న అర్థమేదున్నదో దాన్ని యదార్థంగా నిశ్చయాత్మికంగా పట్టుకునే బుద్ధి విజ్ఞానము. అది మన అంతఃకరణం యొక్క ధర్మము. దానితో నిండి ఉన్నది ఆ రూపంగా ఉన్నదేదున్నదో నిశ్చయ విజ్ఞానము. ప్రమాణ స్వరూపం మళ్ళీ. వేద ప్రమాణ పూర్తిగా నిశ్చయాత్మికంగా ఏ విజ్ఞానం ఉన్నదో అది నిర్వర్తితము. ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అటువంటి ఆత్మ ఆ రూపం పేరు విజ్ఞానమయము. ప్రమాణ విజ్ఞాన పూర్వకః హి యజ్ఞాదిః తాయతే. ఈ ప్రమాణ విజ్ఞానం అని తెలుసుకున్నాం గదా మనము. వేదమే ప్రమాణంగా నిశ్చయాత్మికమైన బుద్ధితో తెలుసుకునేదేదున్నదో
అది ప్రమాణ విజ్ఞాన పూర్వకమైన విషయము. దానితో మాత్రమే యజ్ఞాలన్నీ తాయతే అంటే వ్యాప్తి చెందుతూ ఉంటాయి. యజ్ఞాది కర్మలన్నీ ఇటువంటి బుద్ధి ఉంటేనే జరుగుతూ ఉంటాయి. బుద్ధి లేకపోతే నాకా బుద్ధి పుట్టట్లేదండి అంటారు. కర్మలు చేయరు కూర్చుంటారు ఎవరైనా సరే. ఆ బుద్ధి పుట్టాలి. ఏదైనా కర్మ చెయ్యాలి అంటే, ఆ బుద్ధి మామూలుగా కలగదు. నిశ్చయాత్మకమైన బుద్ధి ఇట్లా చేస్తాను అంటేనే వాడు లేస్తాడు పని జేయడానికి. ఆ విధంగా యజ్ఞాది హేతుత్వం చ వక్ష్యతి ఈ శ్లోకేన ఇంక తర్వాత కొన్ని శ్లోకాల్లో గూడా ఇందులో చెప్తారు, తర్వాత గూడా చెప్తూ ఉంటారు. యజ్ఞాధికాలు జరగాలి అంటే, యజ్ఞాలైనా, కర్మలైనా జరగాలి అంటే, దానికి మూల కారణం ముఖ్యంగా కారణము ఇదిగో మన విజ్ఞానమయ ఆత్మ. ఇది లేకపోతే యజ్ఞాలవన్నీ జరగవు మరి. అని చూపిస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి చెప్తుంటాయి కూడా మన మంత్రాల తర్వాత. నిశ్చయ విజ్ఞానవతః హి కర్తవ్యేషు అర్థేషు పూర్వం శ్రద్ధా ఉత్పద్యతే. ఇటువంటి నిశ్చయాత్మిక బుద్ధి ఉన్నది అంటే, ఎవరిలోనైతే వ్యవసాయాత్మిక బుద్ధి హి ఏక ఇహ ఉన్నదో అంటే, అటువంటి వాడిలో ఇది నా కర్తవ్యమండి అని వాడు కర్మలు చేయడానికి అందుకే ఇందాక యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం అని చెప్పారు. అంత దూరం సాగదీసి మన గురువుగారు. యథాశాస్త్రం ఇంతవరకు చూసుకుంటొచ్చాము. యథాశాస్త్రం అయిన తర్వాత యథా కర్తవ్యం. ఈ కర్తవ్యం ఇది నా కర్తవ్యం నేను చేస్తాను అని వాడికి ఆ అర్థం ఒక ప్రయోజనం కలుగుతుంది అని వాడు లేచి పని చెయ్యాలి అంటే ముందు వాడికి నిశ్చయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి కలిగి, కర్తవ్యం గురించిన ఆలోచన కలిగి వాడు పనులు మొదలుబెట్టే కన్నా ముందు వాడికి శ్రద్ధ కలుగుతుంది. వాడికి ఫోకస్ ఈ పని చేస్తాను అని వాడింక ఫోకస్డ్‌గా చేస్తాడు. కాబట్టి వాడు నిశ్చయాత్మిక బుద్ధితో బయలుదేరుతున్నాడు యజ్ఞాలు, కర్మలు చెయ్యడానికి అంటే వాడిలో ముందు పూర్వం కలిగేది ఫస్ట్ స్టెప్ వాడిలో శ్రద్ధ కలుగుతుంది. అందుకనే మన భగవంతుడు ఇదిగో వ్యవసాయాత్మిక బుద్ధిః ఏక అని చెప్పిన తర్వాత ఆయన వెంటనే ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్తారు ఎక్కడో ఒక చోట. శ్రద్ధావంతుడికే ఈ జ్ఞానం కలుగుతుంది అని శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలగదు. అశ్రద్ధ దానః వినశ్యతి అని కూడా శాపం పెట్టారాయన. ఎక్కడో ఒక చోట ఉంటుందది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఫస్ట్ కలగాల. జ్ఞానం కలగాలంటే ఫస్ట్ వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి. ఆ తర్వాత శ్రద్ధ. సా సర్వకర్తవ్యానాం ప్రాధామ్యాత్ స్థిరః ఇవ శిరః. ఈ శ్రద్ధ ఎంత ప్రధానమంటే, అదసలు మన విజ్ఞానమయ ఆత్మకది తల వంటిది. అంత ప్రధానమది. అన్ని అవయవాల్లో శిరస్సే ప్రధానమని జెప్పినట్టు, మన విజ్ఞానమయ స్వరూపానికి ప్రధానం శిరస్సు వంటిది ఈ శ్రద్ధ. ఈ ఒక్క శ్రద్ధ మిస్ అయిందంటే, ఇంక మిగిలిందంతా పనిచేయదు. తల లేకుండా బాడీ ఎక్కడ పనిచేస్తుంది? సర్వ కర్తవ్యాలు వ్యవసాయాత్మిక బుద్ధి దేనివల్ల కలుగుతుంది? ప్రమాణ విజ్ఞాన పూర్వకం. యథాశాస్త్రం. యథా కర్తవ్యం ఎట్లా వస్తుంది? సర్వ కర్తవ్యాలకు ప్రధానం శ్రద్ధ. వాడికి బుద్ధి ఉన్నది అంటే వెంటనే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ, బుద్ధులు అని పిలుస్తారు యాక్చువల్‌గా. జంటలాగా. శ్రద్ధ, బుద్ధులు అంటారు. ముందు బుద్ధి పుడితే తర్వాత శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ దానికి తల వంటిది. ఇప్పుడు వాడికి బుద్ధి పుట్టింది. వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నది. ఏక, ఇహ అని చెప్పింది ఒకటి తెచ్చుకున్నాడు వాడు. వాడికి శ్రద్ధ కలిగింది. కర్తవ్యం బయలుదేరింది. ఇప్పుడు వాడికి ఋతం సత్యం తెలుసు. వాడికి శ్రద్ధ, బుద్ధి, బుద్ధి, శ్రద్ధ 2 ఉన్నాక ఋతం సత్యం తెలుస్తాయి మరి. ఇంతకుముందు యథా వ్యాఖ్యాత ఏవ అని చెప్పారు కదా! ఇంతకుముందు ప్రథమ అనువాకలో మన శిక్షావల్లిలో ఋతం అంటే ఏమి, సత్యం అంటే ఏమని చూపించారు కదా! అవి ఇంతకుముందు చెప్పానంటున్నారు. అవును. మళ్ళీ ఇప్పుడు అందుకనే వెళ్లి చూసుకొనొచ్చాం మనము. ఋతం అంటే యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధిలో ఏదైతే సుపరినిశ్చితమైన అర్థం ఉన్నదో అది. అదొకవేళ వాక్‌తో, కాయంతో చేస్తే దాని పేరు సత్యం. ఆ విధంగా దానికి మన జ్ఞానానికి సత్యము, ఋతము 2 అంగాలై ఉంటాయి. యోగః యుక్తిః సమాధానం.
యోగం అంటే యుక్తి అంటే సమాధానం. సమాధౌ మళ్ళీ అందుకనే. ఆ తర్వాత ఏం చెప్పారాయన? వ్యవసాయాత్మిక బుద్ధి చెప్పిన తర్వాత నెక్స్ట్ నీకు కావాల్సింది శ్రద్ధ అని చెప్పి శ్రద్ధావాన్ లభతే అన్నాక ఇప్పుడు సమాధి అని చెప్తున్నారాయన. ఎప్పుడైతే నువ్వు ఆ సమాధి స్థితిని పొందుతావో, సమాధౌ న విధీయతే అని ముందు చెప్పి ఇటువంటి వాడికి సమాధి అన్నది కుదరదు అని చెప్తారు. ఎవరికైతే భోగైశ్వర్యాల ప్రసక్తులున్నాయో, వాటి చేత వాడి చేతస్సు అపహరించబడ్డదో, అటువంటి వాడికి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదు, వాడికి సమాధి స్థితి ఉండదు, 2 కుదరవు అని చెప్పారు. వ్యవసాయాత్మిక బుద్ధి, సమాధి స్థితి. సమాధి స్థితి అంటే యోగమని చాలా దూరం ఇక్కడ యోగం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి అంటే ఏమి అని చెప్తూ వచ్చారు మన భగవంతుడు. అది చెప్తూ ఉన్నప్పుడే మన అర్జునుడు అంటే ఏంటండి అది? మీరు సమాధి స్థితి అన్నారు గదా! సమాధి స్థితి అంటే ఏమి? అది ఉండేవాడు ఎట్లా ఉంటాడు? ఏమి అని అడిగితే, ఎప్పుడైతే నీ బుద్ధి నిశ్చలంగా, అచలంగా స్థాస్థితి నిలబడిపోతుందో అప్పుడు యోగం పడుతుందని చెప్పారు. మొత్తం అంతా భగవద్గీతలో ఏమి చెప్పారో రెండో అధ్యాయంలో అవన్నీ కలిపి మన తైత్రీయంలో ఈ మంత్రంలో చెప్తూ ఉన్నారు. ఆ యోగం పట్టాలి నీకు అంటే సమాధానం గావాలి. సమాధానం కావాలి అంటే అదిగో నీలో శ్రద్ధ ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. మధ్యలో ఋతము, సత్యము ఉండాలి. ఇవన్నీ మిస్ అయితే అవన్నీ రావు మరి. వీటన్నిటితో కూడి ఉంటుంది మన జ్ఞాన ఆత్మ. కాబట్టి సమాధానం అంటే ఏమి ఇక్కడ మళ్ళీ మనకు భగవద్గీతలో ఈ శ్లోకానికి గూడా సమాధౌ అన్నప్పుడు మన శంకర్ల వారు దానికి భాష్యం రాస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే మళ్ళీ అందులో అంత దూరం గూడా అక్కర్లేదు. ఇక్కడే మన భగవంతుడు ఎప్పుడైతే నీ బుద్ధి నిలబడిపోతుందో కదలకుండా నిశ్చలంగా, నిశ్చయాత్మికంగా అది సమాధి స్థితి అని చెప్పారు. ఆత్మస్థితి అని చెప్పారాయన. ఆ స్థితి, సమాధానం, యోగం. ఈ యోగం దాని ఆత్మ. ఆత్మ ఇవ ఆత్మ. ఆత్మవతః హి యుక్తస్య సమాధానవతః అంగాని ఇవ శ్రద్ధాదీని యథార్థ ప్రతిపత్తి క్షమాణి భవంతి. వాడు ఆత్మవంతుడు గావాలి. ఆత్మవంతుడు అంటే యోగయుక్తుడు గావాలి. యోగయుక్తుడయిన తర్వాత సమాధాన స్థితి, సమాధి స్థితి, స్థితధీహి స్థితి ఉండాలి. స్థితప్రజ్ఞ స్థితి ఉండాలి. అందుకనేది విజ్ఞాన ఆత్మ అది. ప్రజ్ఞానాత్మ. తర్వాత ఇటువంటి అంగాలేవున్నాయో శ్రద్ధ మొదలైన అంగాలు వాటన్నింటితో ఈ సమాధి స్థితిలో ఉన్నవాడు, సమాధాన స్థితిలో ఉన్నవాడు సమాధానవంతుడు, యోగయుక్తుడు, ఆత్మవంతుడు అని ఏ పేర్లతో చెప్పినా సరే వాడే. వాడు యథార్థ ప్రతిపత్తి క్షమాణి వాడికి శ్రద్ధ మొదలైనవి ఏవున్నాయో యథార్థాన్ని పట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తి ఉన్నదో అవన్నీ వాడిలో భవంతి కలుగుతాయి అప్పుడు. తస్మాత్ సమాధానం యోగః ఆత్మ విజ్ఞానమయస్య. అందుకని సమాధానం అంటే యోగము. దాంతో కూడి ఉన్నదేదున్నదో అది ఆ స్వరూపమై ఉన్నదేదున్నదో విజ్ఞానమయానికి అది ఆత్మ. తర్వాత మహః పుచ్చం ప్రతిష్ఠ. మహః అంటే మహత్తత్వం. అది ప్రథమజం. మొదటగా వచ్చేది మహత్తత్వం. మొత్తం జగత్తంతా అక్కడి నుంచే వ్యాప్తి చెందుతుంది. మహత్యక్షం ప్రథమజం వేద ఇతి శృత్యంతరాత్. బృహదారణ్యకంలో ఒక మంత్రపాదం ఏం చెప్తుందంటే మహత్ యక్షం ప్రథమజం అని ఒకటున్నది. దాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు అన్ని లోకాలు పొందుతాడు అని ఒక మంత్రం. 4 బ్రాహ్మణంలో మొదటి మంత్రం. మహత్ అంటే మహత్తత్వం. యక్షం అంటే ఏదైతే పూజింపబడుతుందో అని అర్థం. యక్ష్ అన్న పదానికి అర్థము పూజనీయము, పూజనము, పూజ చేయడం అని అర్థం. యక్షము అంటే ఏదైతే పూజింపబడుతుందో. మనము ఆయన మహాత్ముడండి, మహనీయుడు, పూజనీయుడు అంటాం గదా! అవన్నీ ఎవరు? ఎవరైతే విజ్ఞానాత్మతో ఉన్నాడో, దేహేంద్రియ ప్రాణాల వరకు మాత్రమే కాకుండా తెచ్చుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నాకిది ఇష్టం, నాకది కష్టం, నాకు కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి, ఆకలేసింది ఇట్లాంటివన్నీ కాకుండా అంత మాత్రమే గాకుండా వాటిని వదిలిపెట్టి, వాటికి దూరంగా శ్రద్ధ, సమాధి, జ్ఞానం, యుక్తి, యోగం, నిశ్చయాత్మిక బుద్ధి,
వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తూ ఉన్నవేవున్నాయో సత్యం, ఋతం మొదలైనవన్నీ. వీటితో వాడు పూర్తిగా నిండి ఉన్నాడు అంటే అటువంటి వాణ్ణి మహాత్ముడు, మహత్, మహనీయుడు, యక్షుడు, పూజనీయుడు అని పిలుస్తారు. అటువంటి వాడు ప్రథమజం మొట్టమొదటిగా జన్మించిందేదున్నదో ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు అన్నింటిని ఎందుకు? మహత్తత్వాన్ని తెలుసుకున్నవాడు అక్కడి నుంచి కింద వరకు ఉన్న మొత్తం సాధిస్తాడు. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! యావానర్థ ఉదపానే తావాన్ అని చెప్పుకున్నట్టు, ఇక్కడ ఒకవేళ మహత్ వాడు తెలుసుకున్నాడు అంటే, ఆ మహత్ నుంచే కదా మొత్తం లోకాలన్నీ వ్యాపించాయి, తతమయ్యాయి. కాబట్టి అవన్నీ గూడా వాడికొచ్చేస్తాయని మొట్టమొదట వచ్చింది మహత్తత్వమే. దాన్ని తెలుసుకున్నవాడు అవన్నీ పొందుతాడు అని అక్కడ ఆ మంత్రం కూడా ఉన్నది. కాబట్టి అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. ఎక్కడి నుంచొచ్చాయి మొత్తం లోకాలన్నీ? నా నుంచే వచ్చాయి. నా జ్ఞానం నుంచొచ్చాయి. పుచ్చం ప్రతిష్ఠ కారణత్వాత్ కారణమై ఉన్నది ఆధారం ప్రతిష్ఠ అయి ఉన్నది. కారణం హి కార్యాణం ప్రతిష్ఠ కార్యాలన్నింటికీ ఆధారం కారణమే కదా! యథా వృక్షవీరుధాం పృథివీ భూమి ఎట్లానైతే చెట్లకు, గుబుర్లకు, పొదలకు, లతలకు వాటన్నింటికి ఆధారమై ఉంటుందో, అట్లానే ఇక్కడ మహత్ ఏదున్నదో అది ప్రతిష్ఠ ఆధారమై ఉన్నది మొత్తం అంతా. సర్వ విజ్ఞానానాంచ మహత్తత్వం కారణం. మొత్తం విజ్ఞానానికి మహత్తత్వమే కారణము. తేన తత్ విజ్ఞానమయస్య ఆత్మనః ప్రతిష్ఠ. విజ్ఞానమయ ఆత్మకు ఈ మహత్తత్వమే ప్రతిష్ఠ ఆధారమై ఉన్నది, కారణమై ఉన్నది. తదపి ఏషః శ్లోకః భవతి పూర్వవత్. తదపి ఏషః శ్లోకః అని ఇంతకు ముందు శ్లోకాల్లో మంత్రాల్లో కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. యథా అన్నమయాదీనాం బ్రాహ్మణోక్తానాం ప్రకాశకాః శ్లోకాః ఏవం విజ్ఞానమయస్య అపి. అన్నమయాది ఆత్మల గురించి చెప్తూ ఉన్న బ్రాహ్మణాలు మంత్రాల్లో ఎట్లా ఆ కోశాలను చూపిస్తూ వచ్చారో, ప్రకాశింపచేస్తూ ఆ శ్లోకాలు, అట్లానే ఈ శ్లోకము విజ్ఞానమయ ఆత్మ గురించి చూపిస్తూ వస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము? మనోమయ కోశము, మనోమయ ఆత్మ కొంతవరకే మనకు ప్రయోజనాన్ని కలిగించగలదు. అదెంతవరకు మనకు ప్రయోజనం కలిగిస్తుంది అంటే, వేదాలవన్నీ చదువుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇస్తుంది అంతవరకే. అయితే వేదాల్లో ఉన్న అర్థాన్ని పట్టుకోవడానికి మళ్ళీ మనకు సరిపోదు మనసు. ఓన్లీ మనసున్నది, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నదంటే సరిపోదు. పాపం చాలా మంచివాడండి, చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్, చాలా మనసు పెట్టుకొనొచ్చాడు. కానీ ఎందుకోండి ఆయనకు అర్థం కాదు అంటే, ఎందుకు అంటే మనసు వరకే ఉంటే సరిపోదు. వాడికి బుద్ధి కూడా ఉండాలి పట్టుకోవడానికి. పాపం వాడికి చాలా ఉన్నదండి మనసులో. అది కావాలని చాలా కోరుకుంటున్నాడు. చాలా చదువుకుంటున్నాడు. కానీ ఆయనకెందుకో అర్థం కావట్లేదు అంటే, ఎందుకు అర్థం కావట్లేదంటే ఆయన అక్కడికి ఆగాడు మరి. మనోమయ కోశం వరకు ఆగితే సరిపోదు. దాని పైన దాన్ని దాటి దాని లోపల ఈ జ్ఞానమయ కోశం ఒకటున్నది. జ్ఞానమయ ఆత్మ ఉన్నది. ఈ జ్ఞానమయ ఆత్మ ఆటోమేటిక్‌గా ఉండదు. అదెట్లా తయారయింది? దాని స్వరూపమేమి? విజ్ఞానమయ కోశానికి, విజ్ఞానమయ ఆత్మకు దాని స్వరూపం, లక్షణాలేమి? నిశ్చయాత్మికమైన బుద్ధి ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి రకరకాలుగా పరిగెత్తడానికి వీల్లేదు. ఏకాగ్ర చిత్తం ఉండాలి. శ్రద్ధ ఉండాలి. పైగా దానికి ఋతము, సత్యము అంగాలై ఉండాలి. ఋతము, సత్యం త్రికరణ శుద్ధి నెసెసరీ. పైగా దానికి యోగం ఉండాలి. సమాధి స్థితి, స్థితధీహి స్థితి అని ఇన్ని శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పారో బేసిక్‌లీ ఇంక అనుమానం లేదు. సాంఖ్య యోగంలో ఆయన ఏష అభిహిత సాంఖ్య అని చెప్తూ మొదలుపెట్టారు గదా! ఆయన ఎక్కడి నుంచి అది చెప్పడం మొదలుపెట్టారో అక్కడి నుంచి ఆయన చెప్పినవి మొత్తము చెప్పినవి చెప్పినట్టు మనలో ఉండి తీరాలి. అవన్నీ ఉండాలి. ఇంకిక్కడి నుంచి ఏషాతే అభిహిత సాంఖ్య బుద్ధి యోగేతు ఇమాం శృణు అన్నారు గదా! యోగం చెప్తా పట్టు అని. బుద్ధి యోగం చెప్తాను విను అన్నారు. బుద్ధ్యాయుక్తః యయా పార్థ, ఈ కర్మబంధంలో నుంచి నువ్వు దాటిపోతావు పట్టు. దీనికి ఫస్ట్ స్టెప్ వ్యవసాయాత్మిక బుద్ధి అని ఏం చెప్పారు? ఇక్కడి నుంచి ఇంక చాప్టర్ ఎండింగ్ వరకు ఆయన చెప్పినవి మొత్తం అన్నీ ఉంటే, అప్పుడు వాడిలో విజ్ఞానమయమైన ఆత్మ స్వరూపము అంకురించింది. అది పనిచేస్తుంది అని అర్థం.
ఎవరిలోనైతే ఇక్కడి నుంచి 40వ శ్లోకం నుంచి చెప్తూ ఉన్నవి లేవో, వ్యవసాయాత్మిక బుద్ధి లేదు వాడికి, వాడి బుద్ధి అనంత శాఖలుగా అన్ని విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. వాడు వేదాలు విని అవి చాలా బాగున్నాయి, ఇది కాక ఇంక వేరేదేది లేదు అంటాడు. అన్నాడు అంటే వాడు మనోమయ ఆత్మ దగ్గరే ఆగిపోయాడని అర్థం. వాడు ఆ పుష్పించిన వాక్కుల్లాంటియే వేద వాక్యాలన్నింటిని పట్టుకుని ఇవి కాక వేరేది లేనే లేదు అని ఏ అవిపశ్చితుడు ప్రవదంతి అంటూ ఉంటారో వాళ్ళందరూ మనోమయ ఆత్మ దగ్గరికి ఆగిపోయారు. వాళ్ళలో విజ్ఞానమయ ఆత్మ కలగలేదింకా. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. తర్వాత శ్రద్ధ ఉండాలి. సమాధి స్థితి ఉండాలి. యోగం ఉండాలి. ఋతము ఉండాలి. సత్యము ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి అంటే అప్పుడు వాడి బుద్ధి మహత్తుగా వ్యాపిస్తుంది. మహత్ అన్నది మన జ్ఞానమయ కోశానికి ఆధారమై ఉంటుంది. వాడి బుద్ధి ఎప్పుడైతే మహత్తుగా వ్యాపించిందో మొత్తం అన్ని లోకాలన్నీ అందులోకొచ్చేస్తాయి. వాడు మళ్ళీ వేరు వేరుగా వేదంలో చెప్పిన ఏవేవో కర్మలు, క్రతువులు, క్రియలు, యాగాలన్నీ చేస్తూ ఒక్కొక్క లోకాన్ని కొంచెం కొంచెంగా అంతంత మాత్రంగా సాధించడం గాదు. వాడా పైన ఉన్న విజ్ఞానమయ ఆత్మని సాధించాడంటే మొత్తం మహత్తుని సాధించాడు గాబట్టి, మహత్ దానికి ప్రతిష్ఠ గాబట్టి, ఆధారము, కారణం గాబట్టి, వాడి విజ్ఞానమయ ఆత్మకు, స్వరూపానికి ఆ మహత్తత్వం ఎంతగా వ్యాపించిందో మొత్తం అంతా వీడికొచ్చేసినట్టే గదా ఆటోమేటిక్‌గా. ఆ విధంగా వాడు దాన్ని సాధించాలి. లేకపోతే మాత్రము దాటిపోలేరు. అక్కడికే ఆగిపోతారు. యాక్చువల్‌గా వాక్కులు కొంత దూరమే. వాక్కులు కొంత దూరమే. వాడిని మహత్ దాకా తీసుకొని వెళ్ళలేవు. దాని వెనకాలకి తీసుకొని వెళ్ళలేవు. వాడికి బ్రహ్మానందం మొదలైనవి తెలియనే తెలీదు. వేదాలన్నీ చదువుతాడు. అందులో చెప్పినట్టు ఉపాసనలు, కర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటాడు అంటే వాడికి బ్రహ్మానందం లాంటివన్నీ పట్టుబడవు. వాడికసలు జ్ఞానము వేదంలో చెప్తున్న అర్థం గూడా తెలీదు. ఎందుకు తెలీదు అంటే వాడు మనోమయ కోశం దగ్గర ఆగిపోయాడు వాడు. వాడికి శివుడు ఆ తల తీసేసి వేరే తలని పెట్టి గణపతిని చేశాడు, గణేశ్వరుడయ్యాడనేదో చెప్తారు గదా! అదింకా జరగలేదని అర్థం. వాడు ఆ జీవుడు ఓన్లీ గణాలతో కూడి ఆ దేహాన్ని బెట్టుకుని కర్మలు చేస్తూ ఉన్నాడు. ప్రకృతిని ఉపాసన చేస్తూ అక్కడికే ఉన్నాడు వాడు. వాడికి జ్ఞానపరంగా రెండో జన్మ కలగలేదు అని అర్థం. వినాయకుడి కథలో పార్వతి ఒక రూపాన్ని తయారు జేసి దానికి ప్రాణం బోసి దానికేదో పనులప్పజెప్తే ఆ కర్మలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్న ఆ జీవ భావం ఏదున్నదో, జీవుడు అన్న బొమ్మ ఏదున్నదో, దానికి ఆ తల తెగి తర్వాత మళ్ళీ ఇంకొక తల జ్ఞానమయమైన తల వచ్చిన తర్వాతే జ్ఞానతః వాడు రెండో జన్మ ఎత్తిన తర్వాతే గణపతి అయ్యాడు, గణేశుడయ్యాడు, ఇంకేమైనా అయ్యాడు. అంతకన్నా ముందు అక్కడే ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయమేమి ప్రధానంగా ఆ కథ నుంచి విజ్ఞానమయమన్న ఆత్మ రూపము మనము వీటన్నింటితో తయారు చేసుకోవాలి. ఓపిక చేసుకొని మనమే కల్పించుకోవాలి. వ్యవసాయాత్మిక బుద్ధి దగ్గర నుంచి మొదలుపెట్టి, శ్రద్ధ దగ్గర నుంచి ఋతము, సత్యము, యోగము మొదలైన మొత్తం పార్ట్స్ అన్నింటితో ఆ లోపల ఉన్న జ్ఞానమయ రూపాన్ని మనము తయారు చేసుకో ఆ రెండో జన్మ ఎత్తితేనే మనము ద్విజులమవుతాము. ద్విజులం ఎప్పుడవుతాం మనము? రెండో జన్మ ఎప్పుడెత్తుతాము అంటే, మనలో జ్ఞానమయ ఆత్మ ఎప్పుడైతే తయారవుతుందో. అది మామూలుగా తయారవ్వదు. అన్నము, పప్పు, సాంబారు వాటితోటి మనం తయారు జేయలేం దాన్ని. ఆ విజ్ఞానమయ ఆత్మ తయారవ్వడానికి కావాల్సిందేమి అంటే, ఇదిగో ఇక్కడ చెప్పిన బుద్ధి దగ్గర నుంచి ఏదో ఒక బుద్ధి గాదు మళ్ళీ. వ్యవసాయాత్మిక బుద్ధి దగ్గర నుంచి, శ్రద్ధ దగ్గర నుంచి, వృతము, సత్యము, యోగము, మహత్తు ఇవన్నీ ఉంటేనే అప్పుడు పూర్తిగా ఆ రెండో జన్మ ఎత్తుతాం మనము. అది లేకపోతే ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేము. ఇక్కడే ఆగిపోయామంటే. ఆత్మ అసలు మనం ముందు వేదాలన్నీ, శాస్త్రాలన్నీ చదువుతాము. ఇంక అక్కడి నుంచి పైకి వెళ్ళలేము అంటే మాత్రము మనోమయ కోశం దగ్గరే ఆగిపోయింది నా వృద్ధి. నా వృద్ధి అక్కడికే ఆగిపోయింది. ఇంక అక్కడి నుంచి ఎక్కడికెళ్ళట్లేదది. ఒకవేళ నేను శ్రద్ధ మొదలైన వాటన్నింటితో వ్యవసాయాత్మిక బుద్ధిని బాగా పెంచుకున్నాను అంటే, విజ్ఞానం పెంచాను అంటే, విజ్ఞానమయ ఆత్మ లోపల బలంగా తయారవుతూ ఉన్నదంటే మళ్ళీ అక్కడికి ఆగడానికి వీల్లేదు. అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అని ఇంకొక మంత్రం చెప్తూ ఉన్నది మనకు మన తైత్రీయము. ఆ మంత్రం చూద్దాము. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ
విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మ జ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాత్ చేత్ న ప్రమాద్యతి శరీరే పాప్మనః హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుతే ఇతి తస్య ఏషః ఏవ శారీరः ఆత్మా యః పూర్వస్య తస్మాత్ వై ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యః అంతరః ఆత్మా ఆనందమయః తేన ఏషః పూర్ణః సహ వై ఏషః పురుషవిదః ఏవ తస్య పురుషవిదతాం అను అయం పురుషవిదః తస్య ప్రియం ఏవ శిరః మోదః దక్షిణః పక్షః ప్రమోదః ఉత్తరః పక్షః ఆనందః ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా తదపి ఏషః శ్లోకః భవతి. విజ్ఞానమయమన్న ఈ స్వరూపం ఏదున్నదో అది మనలో బయలుదేరితేనే యజ్ఞాలన్నీ చేయడము వ్యాప్తి చెందడం జరుగుతుంది. యజ్ఞాలు చేయాలంటే కర్మలు చేయాలి, మరి యజ్ఞ కర్మలు అవి కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ విజ్ఞానాన్ని బ్రహ్మ అని ఎందుకు అంటే అది జ్యేష్ఠం అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా దేవతలందరూ కూడా అంటే మన ఇంద్రియాలు కూడా ఉపాసిస్తూ ఉంటాయి, మరి మనసుతో సహా అన్ని. ఈ విజ్ఞానాన్ని బ్రహ్మగా ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకుని మళ్ళీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుని నిలబెట్టుకుని ఉంటారో, ప్రమాదంలో పడి తయారు చేసుకుంటూ ఉన్న ఈ జ్ఞానమయ ఆత్మను లోపల జ్ఞాన దేహాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకుంటూ దాన్ని వృద్ధి చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళలో శరీరంలో ఉన్న పాపాలన్నీ హితువా పోగొట్టుకుని సర్వాన్ కామాన్ సమశ్నుతే ఇది మొత్తం కోరిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఎందుకంటే మహత్తు మొత్తం మన చేతిలో ఉంటుంది ఇంకప్పుడు. ఆలోకం ఈ లోకం అని చిన్న చిన్న లోకాలు ఇక్కడి నుంచే భూలోకం నుంచి బ్రహ్మలోకమే కాదు, ఇంక ఏది కావాలంటే అన్నీ మన చేతిలోనే ఉంటాయి, అన్నీ మనమే, అన్నీ మనకు వచ్చేస్తాయి. అప్పుడు తస్య ఏషః ఏవ శారీరః ఆత్మా యః పూర్వస్య ఇంతకు ముందు ఉన్న ఏ మనోమయ కోశం ఉన్నదో దానికి ఈ విజ్ఞానమయ కోశము ఆత్మ లోపల ఉంటుంది. తస్మాత్ వై ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యః అంతరః ఆనందమయః ఆత్మ. ఇప్పుడు మన మనోమయ ఆత్మకి లోపల విజ్ఞానమయ ఆత్మ ఉంది అని దాని భాగాలవన్నీ చూసుకున్నాం కదా. మనోమయ ఆత్మకు వేదాలన్నీ అంగాలు, జ్ఞానమయ ఆత్మకు శ్రద్ధ బుద్ధి మొదలైనవన్నీ, యోగం మొదలైనవన్నీ భాగాలు, అంగాలు, శరీర అవయవాలు. దాని లోపల ఇప్పుడు ఆనందమయమన్న ఆత్మ ఉన్నది, దానికి వేరుగా అందులోపల. దాంతో ఈ ఆనందమయ ఆత్మతో ఆ పైన ఉన్న విజ్ఞానమయమన్న ఆత్మ అంతా పూర్తిగా నిండి ఉంటుంది. ఇది కూడా మళ్ళీ పురుషుడిలాగానే ఉంటుంది. ఎందుకు అంటే దాన్ని అనుసరించి ఇది పురుషుడిగా ఉన్నది కాబట్టి అదే రూపంతో ఉంటుంది. తస్య దానికి ఈ ఆనందమయ ఆత్మకు ప్రియం అన్నది తల, మోదం అన్నది కుడి చెయ్యి, ప్రమోదం అన్నది ఎడం చెయ్యి, ఆనందం అన్నది ఆత్మ, బ్రహ్మం అన్నది పుచ్చము, దాని ఆధారం, దాని ప్రతిష్ఠ అని ఈ శ్లోకం చెప్తూ ఉన్నది. అంటే ఏమి అని దాని భాష్యాన్ని మన శంకర్ల వారు మనకి ఇక్కడ తర్వాత ఇస్తూ వచ్చారు. మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.